అంటే ఈరోజు మనము ఈ జావా చేసుకుందామండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ నేను పచ్చజొన్నలు తీసుకున్నానండి, ఒక గ్లాసు రాగులు, ఒక గ్లాసు నువ్వులు, అవిసె గింజలు, కొర్రలు, బెల్లం అండి. బెల్లం మటుకు మనము బెల్లం కావాలంటే బెల్లము, సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఫస్ట్ వీటన్నిటిని ఇవన్నీ అండి ఐరన్ ఉంది, పీచు పదార్థం ఉంది. అసలు మనము మొకాళ్ళ నొప్పులు అవి ఉన్న వాళ్ళు కొంచెం రిలీఫ్గా ఉంటుందండి ఈ మాల్ట్ చేసుకుంటే. ఇంకా ఇలాంటివి చాలా కొర్రలు కాకుండా అవి ఇవి ఉంటాయండి, అరకెలు అట్లాంటివన్నీ, అవి కూడా వేసుకోవచ్చు అన్నీ. కానీ నేను మటుకు ఇవి తీసుకున్నాను. ఇవన్నీ మనము ఫ్రై చేసుకుందామండి, కొంచెం వేయించుకుందాము. ఎందుకంటే పొడి చేసుకోవాలి కదా, తర్వాత సువాసన బాగా ఉంటుందండి, మంచి వాసన వస్తుంది. ఇవి వేపుతూ ఉంటే బాగుంటాయి. ఇవి నేను పచ్చజొన్నలు తీసుకున్నానండి. ఇది షుగర్ వాళ్ళకు కూడా మంచిది, అందరూ తీసుకోవచ్చు. ఫస్ట్ మనము వీటన్నిటిని సపరేట్గా ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ జొన్నలు వేస్తున్నానండి, జొన్నలు ఫ్రై చేస్తాను. ఇవి వేపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి. జొన్నలు వేగినాయండి. అసలు మామూలుగా అంటే పాప్కార్న్ లాగా వస్తాయండి తెల్ల జొన్నలు అయితే. ఇవి ఎందుకో రావడం లేదు, పచ్చజొన్నలు ఏమో దోశ ఇప్పుడు వస్తున్నాయండి, ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడక్కడ పాప్కార్న్ లాగా వచ్చినాయి జొన్నలు. మీరు కొన్ని వేయించుకోండి, అప్పుడు బాగా వస్తాయి అనుకుంటాను. ఇప్పుడు తీసేస్తున్నానండి, అయిపోతుంది, మాడుతున్నాయి. ఇప్పుడు కొర్రలు వేస్తున్నానండి. ఇవి కూడా చిన్నగా పేలుతాయి, చిన్నగా నీళ్ళు వచ్చినట్లు వస్తాయి. కొర్రలు వేగినాయండి, ఇవి కూడా తీసేసుకుందాము. ఇప్పుడు రాగులు వేద్దామండి. రాగులు కూడా అక్కడక్కడ తెల్లగా వచ్చినాయి చూడండి, అవి కూడా పగిలినాయి అన్నమాట. రాగులు కూడా వేగినాయండి, తీసేద్దాము. నువ్వులు వేసుకుందామంటే ఇవన్నీ కూడా చిటపట అంటున్నాయండి, అయిపోయింది ఇది కూడా. ఇప్పుడు అవిసె గింజలు వేసుకుందాము. ఇవి కూడా వేగినాయండి.
ఇప్పుడు వీటన్నిటిని చల్లార్చి మిక్సీ వేసుకోవాలి. అన్నీ కలిపి వేసుకోవాలి మిక్సీ. షుగర్ లేని వాళ్ళు కొంచెము ఇలాచి సోంపు కూడా వేసుకోవచ్చండి. దీంట్లోకి వేసుకొని పాయసంలాగా తీసేసుకోవచ్చండి. పొడి రెడీ అయిందండి. ఈ పొడిని కొంచెం వేడిగా ఉంది, చల్లారినాక మిక్స్ చేసాం కదా, వేడిగా ఉంది. చల్లారినాక ఒక గాజు బాటిల్లో కానీ గాలి దూరని బాటిల్స్లో ఏ దాంట్లో అయినా కానీ ప్లాస్టిక్ అయినా కూడా కొంచెం మంచి డబ్బాలో తీసి పెట్టుకుంటే మనకు ఇది ఒక నెల వరకు వస్తుందండి. ఇప్పుడు జావా చేసి చూపిస్తాను. ఈ గ్లాస్ నీళ్ళండి, ఒక గ్లాసు, ఒక స్పూన్ పొడి సరిపోతుంది. చేసి చూపిస్తాను. చల్ల నీళ్ళలోకి ఒక స్పూన్ అండి వేసి బాగా కలిపి మనం స్టవ్ మీద పెట్టుకుంటే అదే అవుతుంది. మళ్ళీ చల్ల నీళ్ళలో కలిపి వేసుకునే పని ఏం లేదు. ఇలా కలిపి, ఎందుకంటే కొంచెం కొంచెం రవ్వ ఉంటుంది కాబట్టి ఏమి గడ్డ కట్టదు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను. బెల్లం కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం బెల్లం వేస్తానండి. ఇదిగోండి ప్రోటీన్ జావా రెడీ. దీంట్లోకి గ్లాసులోకి బెల్లం వేసి వేడి జావా దీంట్లో పోస్తే మనం తాగే టయానికి బెల్లం అంతా కరిగిపోతుందండి. దీని మీద కావాలంటే మనము జీడిపప్పు వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు. ఇదండి నేను ఒక బాదము, ఒక జీడిపప్పు వేసాను. ప్రోటీన్ జావా రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది ట్రై చేయండి, హెల్త్కు మంచిది. బాయ్ అండి.